లారెన్స్ కోల్బర్గ్ థియరీ ఆఫ్ ఏ మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ని ఎవరు రాశారంటే లారెన్స్ కోల్బర్గ్ అని సీటెట్లో అడగడం జరుగుతుంది ఈ బిట్టు. అదేవిధంగా లారెన్స్ కోల్బర్గ్ డెవలప్మెంట్ సైకాలజిస్ట్ అండ్ కంటిన్యూ పేజెట్ వర్క్ బై ఎక్స్ప్లెయినింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ మోరల్ రీజనింగ్ ఇన్ చిల్డ్రన్స్ ఆర్ ఇండివిజువల్స్ కూడా చెప్పబడింది ఇందులో. అది హీస్ ఫోకస్ attention on a investigation how children's and adult governing their behavior in the ethical situations అని డిఫైన్ చేశాడు. అదేవిధంగా కోల్బర్గ్ ఐడెంటిఫై ద 3 levels ఆఫ్ ఎ మోరల్ డెవలప్మెంట్ విత్ ఇన్ 2 stages అన్నట్టు. ఇందులో 3 levels ఉంటాయి, మళ్ళీ 1 లెవెల్లో 2 stages అని ఎక్స్ప్లెయిన్ చేయబడింది. లెవెల్ ఫస్ట్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ఇది 0 to ఏజ్ ఆఫ్ అప్ టు 9 వరకు ఉంటుంది. ద లెవెల్ చిల్డ్రన్స్ ఆర్ ఇండివిజువల్ ఫాలో అ సెట్ ఆఫ్ ఎ మోరల్ కోడ్ ఎస్టాబ్లిషింగ్ బై అడల్ట్. వారు పెద్దల నుంచి నేర్చుకోబడతారు ఈ స్టేజ్లో, ఈ లెవెల్లో. అదేవిధంగా ఇందులో 2 స్టేజెస్ అని ఉన్నాయి. స్టేజ్ 1లో ఏముంటాయంటే పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ అని ఉంటుంది. అదేవిధంగా ఓరియంటేషన్ అని ఇందులో బేస్ అయి ఉంటుంది. చిల్డ్రన్స్ ఆర్ ఇండివిజువల్ స్టిక్స్ టు రూల్ టు అవాయిడింగ్ బీయింగ్ ఏ పనిష్మెంట్ బై అడల్ట్. వాళ్ళు పెద్దల చేత పనిష్మెంట్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఈ లెవెల్లో ఏమైనా చేస్తారని ఇందులో మీనింగ్ ఉంది. ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ ఏ పనిష్మెంట్ ఇట్ ఈస్ మీన్ హీ ఆర్ షీ మస్ట్ బీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. దిస్ స్టేజ్ ఈజ్ ఏ ఫౌండ్ అట్ ద ఎలిమెంటరీ స్కూల్ అని కూడా అంటారు. ఇది సీటెట్లో చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ 2 రివార్డ్ ఆఫ్ ఓరియంటేషన్. ద చిల్డ్రన్స్ ఆర్ ఇండివిజువల్స్ స్టిక్స్ టు రూల్స్ అండ్ గెట్ ద రివార్డ్స్ ఫర్ అబైడింగ్ బై దెమ్. అదేవిధంగా ఇంకోటి, ఇట్స్ మీన్ ద రూల్స్ షుడ్ బి ఫాలో ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్. ఓకే. అటోనమీ అడాలసెన్స్. దిస్ స్టేజ్ లాస్ట్ ఫ్రమ్ 13 to 18 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. దిస్ స్టేజ్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఓన్ బిహేవియర్. అదేవిధంగా దే బిగిన్ టు క్వశ్చనింగ్ దేర్ అథారిటీస్ సచ్ యాజ్ ఎ పేరెంట్స్, టీచర్స్ అబౌట్ ద మోరల్ స్టాండర్డ్స్ నేర్చుకుంటారు. చిల్డ్రన్స్ బిలీవ్ దట్ ద రూల్స్ మే బీ బ్రోకెన్ అండర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. మీరు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏదైనా అని తప్పించుకోవడానికి ట్రై చేస్తారు అన్నట్టు ఈ ఏజ్లో. అదేవిధంగా మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ జీన్ పేజ్ థియరీ. Cognitive development of a human being is the central or main aspect in his theory. Paget development is a process of which is a proceeding by learning చేస్తారు. అదేవిధంగా Paget conclude within his theory the development take place in a distinct and measurable and observable phase ఉంటుంది. Paget the development growth depend upon the universal characteristics and it is also kind of independent experience. Paget the theory emphasizing on concept that development is unidirectional process among the children. Okay. Therefore, each and every child reach the same stage at approximately the same age. And explain చేసిండు. Paget describe and detailed study of the thinking process and also emphasize on the difference between adults and children's thinking process. It is either qualitative and quantitative base. ఈ మోరల్ డెవలప్మెంట్లో పేజ్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఇది ఇప్పుడు లెవెల్ 2 వచ్చే వరకు కన్వెన్షనల్ లెవెల్ అని ఉంటుంది. చిల్డ్రన్స్ ఆర్ ఇండివిజువలీ ఇంటర్నలైజింగ్ ద మోరల్ స్టాండర్డ్స్ ఆర్ అడల్ట్. దే ప్లీజ్ అదర్ బై యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. అంటే మీరు మంచి వ్యక్తిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఈ కన్వెన్షనల్ లెవెల్లో. ఇందులో కూడా 2 స్టేజెస్ అని ఉంటాయి. స్టేజ్ 3లో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అనేది ఇందులో ఉంటుంది ఆర్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. స్టేజ్ 4లో మెయింటైనింగ్ ద సోషల్ ఆర్డర్స్ అండ్ లాస్. ఇది సీటెట్లో ఇవి ఇంపార్టెంట్స్ అన్నట్టు. అదేవిధంగా లెవెల్ 3లో పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇందులో కూడా 2 స్టేజెస్ అనేవి ఉంటాయి. చిల్డ్రన్స్ ఆర్ ఇండివిజువల్స్ డెవలప్ దేర్ ఓన్ వాల్యూస్ సీన్ యాజ్ ఏ బ్రాడర్ దెన్ సొసైటీ. మోరల్ రీజనింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ రైట్ ఆన్ జస్టిస్ అనేది ఉంటుంది. ఇది సీటెట్లో చాలాసార్లు అడగడం జరిగింది. పోస్ట్ కన్వెన్షనల్లో లెవెల్లో ఎన్ని స్టేజెస్ అని ఉంటాయని అడిగితే 2 స్టేజెస్ అని ఉంటాయి. అవి ఏంటంటే
సోషల్ కాంట్రాక్టివ్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. దీన్ని ఇంకో విధంగా అంటారు జస్టిస్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఏ లా అని కూడా అంటారు. లాస్ట్ స్టేజ్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది ఇందులో పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో. అదేవిధంగా మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ లారెన్స్ కోల్బర్గ్స్ ట్రై టు ఎంఫసైజింగ్ ద వ్యూస్ అండ్ థియరీ ఆఫ్ ఏ మొరాలిటీ విచ్ వాజ్ ఏ బ్రీఫ్లీ డిస్క్రైబ్ బై పేజెట్. పేజెస్ ఈ పైన ప్రిన్సిపల్స్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు పేజెస్. దీన్ని కోల్బర్గ్ అంటే న్యూగా కన్వర్ట్ చేయడానికి కొన్ని ఎంఫసైజ్ అనేవి కొన్ని పాయింట్స్ అనేవి చేంజ్ చేయబడినాయి. కోల్బర్గ్ టుక్ హెల్ప్ ఫ్రమ్ స్టడీ ఆఫ్ ఏ డైలమా అండ్ వాస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ అన్ ఇండివిజువల్ జస్టిఫైడ్. అదేవిధంగా అకార్డింగ్ టు కోల్బర్గ్ చిల్డ్రన్స్ హూ ఆర్ ద ప్రైమరీ స్టేజ్ హ్యావ్ ఓన్లీ ఇన్ దేర్ మైండ్ అండ్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ది accomplishing in the task in a such a manner that they are escape from the punishments. ఇది ఆల్రెడీ చెప్పబడింది మనకు. అకార్డింగ్ టు కోల్బర్గ్ చిల్డ్రన్స్ హూ ఆర్ ద మిడిల్ స్టేజ్ కన్సిడర్ దెమ్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ టు అదర్స్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఏ గుడ్ అండ్ సిటిజన్. దే యాక్ట్ లైక్ యాక్టివైజింగ్ అండ్ ఇండివిజువలీ అండ్ రెస్పెక్ట్ అదర్స్. ఇవి సీటెట్లో చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది.